తెలంగాణలో బీజేపీకి రేవంత్ కి బిగ్ షాక్ ఇచ్చింది. త్వరలో కాంగ్రెస్ గూటికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిపై పాయల్ శంకర్ ప్రశంసలు కురిపించారు. తన పార్టీ ఎమ్మెల్యేను కాకున్నా కూడా నిధులు ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి అండగా ఉన్న రేవంత్ అన్న అంటూ కామెంట్స్ చేశారు. గతంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై సీఎం రేవంత్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు పాయల్ శంకర్ కాంగ్రెస్ లోకి చేరతారన్నది ఎంతవరకు నిజమంటారు? వర్గాల్లో చేరతారన్నదానికి పక్కన పెడితే, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పాయల్ శంకర్ పైన పలుమార్లు కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ కోణంలో తీసుకెళ్లారు. అంటే వాళ్ళకున్న పాత అనుభవాలు కావచ్చు, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఆదిలాబాద్ సభలో పాయల్ శంకర్ మాట్లాడడం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. సో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యంగా అంటే ఏ పార్టీ అని చూడకుండా పార్టీలకు అతీతంగా ముఖ్యంగా నిధులు ఇచ్చారు. సో నిధులకి కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ కూడా ఆయన పెద్ద ఎత్తున పొగిడే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డిని. ఒకవైపు పలుమార్లు పొగిడే ప్రయత్నం గతంలోనే చేసిండు. మొన్న పొగడడం పెద్ద చర్చనీయాంశమైంది. అంటే అది కాంగ్రెస్ సంబంధించిన అటువంటి భారీ బహిరంగ సభ కాబట్టి, సో ఆ సభలో ఒక బీజేపీ ఎమ్మెల్యే సో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పోవడం అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఒకవైపు ఇదివరకే అసెంబ్లీలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీసీలకు సంబంధించి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళాలి, సో దాంతో పాటు బీజేపీ అటు బీఆర్ఎస్ అందరూ రావాలి అన్నట్టు కూడా అడిగిన పరిస్థితులు కనబడ్డాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ వేరే ఎమ్మెల్యేలు అడిగి, అంటే మా టికెట్లు మేమే పెట్టుకొని వస్తాము, అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి రేవంత్ రెడ్డి అని అడిగారు. సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు నవ్వుతూ కూడా లేదు, మీరు పెట్టుకున్నా పర్లేదు, మా టికెట్లు కూడా మీరే పెట్టుకున్నా పర్లేదు, సో అని అంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీసుకెళ్తారు అని అన్నారు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాయల్ శంకర్ ఇప్పటికే మొన్ననే ఎలక్షన్ లో గెలిచాడు, ఎలక్షన్ లో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలున్నాడు, ఆయనకు మనం ఇవ్వాల్సింది తప్ప మనకు ఆయన పెట్టే పరిస్థితుల్లో లేడు అంటూ కూడా ఆయన నవ్వుతూ అన్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో అది అసెంబ్లీలో కావచ్చు, ఇప్పుడు మొన్న సభలో కావచ్చు, మొత్తం కూడా కాంగ్రెస్ వైపు సాఫ్ట్ గా మాట్లాడడం అటు అంటే ఈ వ్యాఖ్యలన్నీ చూసి కూడా ప్రజల్లో సోషల్ మీడియాలో అటు రాజకీయ వర్గాల్లో కూడా మరేంటి పాయల్ శంకర్ కాంగ్రెస్ లోకి వెళ్తాడా అనే ఊహాగానాలు అయితే బయట పొలిటికల్ గా చర్చ నడుస్తుంది. ఒకవైపు ఇప్పటికే వాళ్ళకున్న అనుబంధం టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అటు పాయల్ శంకర్ ఇద్దరు చాలా మంచిగా ఉన్నారు. ఆ అనుబంధంతోనే మరి ఇట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగా మరి ఏమన్నా లూబియింగ్ జరుగుతుందా? అంటే బీజేపీ నుంచి పాయల్ శంకర్ కనుక మరి కాంగ్రెస్ లకు పోతే అటు బీజేపీ చాలా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తానికి ఈ కామెంట్స్, పాయల్ శంకర్ చేసినటువంటి కామెంట్స్ అయితే విపరీతంగా సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో కూడా మరి పోతారా ఏంటి అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే తన పార్టీ ఎమ్మెల్యేని కాకుండా కూడా నిధులు ఇచ్చారని ఎమ్మెల్యే అంటున్నారు. మరి ఇప్పుడు ఇది బీజేపీ నాయకత్వంపై అసంతృప్తి సూచనగా కూడా చూడొచ్చు అంటారా? అంటే ఇక్కడ ఆదిలాబాద్ కి సంబంధించి నిధులు అంటే అదే సభలో ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే అసలు మాకు నిధులు రావట్లేదు, మరి మాకు నిధులు రాకపోవడంతో మేము విలేజ్ లోకి వెళ్ళాలంటే మొహం చాటేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది, మేము వెళ్ళలేకపోతున్నాము, రేవంత్ రెడ్డి మాకు నిధులు ఇవ్వాలి అని చెప్పి ఆ సభలో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ పాయల్ శంకర్ మాత్రం నిధులు ఇస్తున్నాడు అంటే పార్టీకి అతీతంగా ఇస్తున్నాడు అని చెప్పడం కూడా ఒక ఇదైంది. సో ఈ రెండు వ్యాఖ్యలను చూసుకుంటే అక్కడ నిజంగా మరి పాయల్ శంకర్ మరి కాంగ్రెస్ లోకి వెళ్తాడనే ఊహాగానాలకు ఒక గట్టి నిర్ణయంగా కూడా తెలుస్తుంది. సో రాజకీయ వర్గాల్లో అటు ప్రజల్లో కూడా ఏంటి పాయల్ శంకర్ వెళ్తాడా ఏంటి అనేది కూడా చర్చనీయాంశమైంది. బీజేపీ నుంచి కూడా పెద్ద విమర్శ, అంటే బీజేపీ నుంచి చూస్తే అందరూ కూడా బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, 8 ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, అందరూ ట్రబుల్ షూటర్సే ఉన్నారు. ముఖ్యంగా అందరూ స్టాండర్డ్ అంటే వాళ్ళు గట్టిగా కష్టపడే నాయకులు బీజేపీలో. సో ఈ నేపథ్యంలో మరి ఒకవేళ బీజేపీ నుంచి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తే గనక పెద్ద సెన్సేషన్ న్యూస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే తెలంగాణలో బీజేపీకి రేవంత్ బిగ్ షాక్ ఇచ్చారని చెప్పాలి. త్వరలో కాంగ్రెస్ గూటికి బీజేపీ ఎమ్మెల్యే
పాయల్ శంకర్ వస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక పాయల్ శంకర్ కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిపై పాయల్ శంకర్ ప్రశంసలు కురిపించారు. ఇక తన పార్టీ ఎమ్మెల్యేను కాకున్నా కూడా నిధులు ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఇక పార్టీకు అతీతంగా అభివృద్ధికి అండగా ఉన్న రేవంత్ అన్న అంటూ కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం గతంలో కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై సీఎం రేవంత్ ప్రశంసలు కురిపించారు. ఇటు చూస్తే మరి ఇప్పుడు బీజేపీ నుంచి పాయల్ శంకర్ ఇప్పుడు కాంగ్రెస్ కి వస్తారా లేదా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో పోయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి పాత పరిచయం వల్ల ఏదడిగినా కూడా నా నియోజకవర్గానికి తెచ్చుకోవచ్చని గొప్ప నమ్మకంతో వెళ్ళిన. కానీ అసెంబ్లీలో పుస్తకాలు చూసిన తర్వాత బడ్జెట్ సందర్భంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాపాత్ములు చేసిన అప్పు అంతా ఇంత కాదు. 8.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మీరు మా ఆదిలాబాద్కు ఏ పని అడిగినా సాధ్యమైనంత కాడికి సాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.